హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 2 నందు చాలామంది మిత్రులు కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలం నేను గమనించాను, మన యొక్క స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు జస్ట్ వాళ్ళతో సరదాగా నేను కొద్దిసేపు గడిపాను అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏమంటే, గత 4 to 5 years నుంచి గ్రూప్ 2 మీదనే సీరియస్ ఆస్పిరెంట్స్గా ఉన్నారు వాళ్ళు. మరి అడిగితే మరి వాట్ అబౌట్ మెంటల్ ఎబిలిటీ అంటే, అందులో ఒక అబ్బాయి ఉంటారంటే, సార్ నాకు మెంటల్ ఎబిలిటీ పూర్తిగా నాకు రాదు, నేను మిగతా వాటి మీద డిపెండ్ అయి ఉన్నాను, నాకు మ్యాథ్స్ సరిగా రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది. సరే, అట్లా అడుగుతూ పోయినప్పుడు ఇంకొక అబ్బాయి ఏమంటే, సార్ కరెంట్ అఫైర్స్ చాలా ఇబ్బంది, మీరు అనుకున్నట్లుగా మార్క్స్ పెద్దగా ఏం రావు, కరెంట్ అఫైర్స్ అది ఒక సముద్రం, మరి ఆ యొక్క కరెంట్ అఫైర్స్ మీద నేను ఫోకస్ చేసే బదులుగా నేను మిగతా వాటి మీద హిస్టరీ కానీ జాగ్రఫీ మీద కానీ సొసైటీ కానీ మీదుగా నేను ఫోకస్ చేస్తాను, నాకు మార్క్ నాకు గడ్డ వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. బట్ మిత్రమా గమనించండి, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ నెగ్లెక్ట్ చేయమాకండి. ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అని కూడా చెప్తా. కొందరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే నాకు మ్యాథ్స్ వస్తుండే అని ధీమాగా ఉంటారు, నాన్ మ్యాథ్స్ అయితే నాకు ఇట్లా మ్యాథ్స్ రాదులే, ఎందుకు టైం వేస్ట్, మీతో ఫోకస్ చేసుకుంటా అంటూ ఉంటారు. మరి వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో. మరి మనం ఏం చేస్తున్నాం, మనం నిర్లక్ష్యం ఎందుకు చేయకూడదు అనేది ఇక్కడ నేను మీకు వివరిస్తాను పూర్తిగా. మరి మన యొక్క లక్ష్యం నెరవేరాలంటే నిర్లక్ష్యం పనికిరాదు మిత్రమా, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. ప్లీజ్ రిమెంబర్, మన యొక్క లక్ష్యం నెరవేరాలంటే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. మీరు ముందుకు ఫోకస్ చేయండి, డెఫినెట్గా ముందుకు వెళ్తాం. ఏ ఒక్క సబ్జెక్ట్ను కూడా మనం నెగ్లెక్ట్ చేసే స్థితిలో లేం, ఎందుకంటే కాంపిటీషన్ ఆ విధంగా ఉంటుంది. ఈ ఒక్కటి మిస్ అయితే మాత్రం గ్రూప్ 2 అనేది ఇక గ్రూప్ 2 రాదని భావించండి. నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే ఇంకా మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి మీరు మర్చిపోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడో ఒక 5 ఏళ్ళు ఒకసారి వస్తారు నోటిఫికేషన్ అంతే. ఇప్పుడు వచ్చిందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు, ఆ లోపల ఏజ్ అమ్మిస్తారో మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఉన్న అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలి, రాని దాని గురించి ఆలోచించమాకండి. ఇప్పుడు టైట్ ఫైట్ ఇవ్వండి, లాస్ట్ మూమెంట్ వరకు మనం ఫైట్ ఇవ్వాల్సిందే. వచ్చిందా ఓకే, లేకుండా నో ప్రాబ్లం, ఫర్దర్గా ఉంటుంది. బట్ కాకపోతే నేను ఆ యొక్క పడినప్పుడు నేను సరిగా చదవలేదు అని బాధ మనం పడకూడదు. నేను కష్టపడి చదివాను కానీ రాలేదు అని తృప్తి పడవచ్చు, కానీ నేను చదవలేదు కానీ నాకు రాలేదు అని ఫీల్ అయితే మాత్రం అది చాలా రిగ్రెట్ కింద వస్తుందన్నమాట. దాన్ని మాత్రం మీరు అవాయిడ్ చేయండి. సో కొందరేమో నాకు రీజనింగ్ రాదని అంటున్నారు, కొందరైతే అర్థమెటిక్ అంటున్నారు. ఈ రెండు కలిపి మెంటల్ ఎబిలిటీగా తీసుకోవచ్చు. కొందరేమో నాకు కరెంట్ అఫైర్స్ ఎందుకు పెద్ద తలనొప్పి అనుకుంటున్నారు. మిత్రమా, మీరు మాత్రం మీ యొక్క సమయాన్ని ఒక 2 weeks కాదనుకుంటే, లేదా 20 days 10 days మెంటల్ ఎబిలిటీ, 10 days కరెంట్ అఫైర్స్ అనుకుంటే మీరు మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది కూడా. మరి మ్యాథమెటిక్స్లో కూడా మనకు రీజనింగ్ పార్ట్ అనేది ప్రతి ఒక్కరు, ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అది తేడా ఏం లేదు. ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఈ యొక్క రీజనింగ్ అయితే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి టాపిక్స్ కూడా ఒకసారి సిలబస్లో చాలా సింపుల్గా ఉన్నాయి. కోడింగ్, డీకోడింగ్ అని, క్లాసిఫికేషన్ అనేసి, అనాలజీ అనేసి, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇంతవరకు ప్రతి ఒక్కరు బాగా చేసుకోవచ్చు. నెంబర్ సిస్టమ్ కూడా. మరి మీరు ఎక్కడ ఇబ్బంది పడతారంటే, ఈవెన్ సిలైజం కూడా ఈజీగా ఉంటుంది, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఈజీగా ఉంటుంది. మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటుందంటే కొంచెం యొక్క పజిల్స్ దగ్గర, సీటింగ్ అరేంజ్మెంట్ కాడ, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. కానీ అక్కడి నుంచి మనకు వచ్చే లిమిటెడ్ చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దాని మీద మీరు వరీ కావద్దండి. దాని మహా అంటే 1-2 క్వశ్చన్స్ వస్తాయి, అటువంటి వదిలిపెట్టేసండి. కానీ కోడింగ్, డీకోడింగ్ కానీ, నెంబర్ సిస్టమ్, నెంబర్ సిరీస్ కానీ, లెటర్ కానీ నెంబర్ కావచ్చు, అనాలజీ, క్లాసిఫికేషన్, నెంబర్ లెటర్ సింబల్ సీక్వెన్స్, బ్లడ్ రిలేషన్స్. సో బ్లడ్ రిలేషన్స్ కొంత ఇబ్బందిగా ఫీల్ కావచ్చు, కానీ మన డైరెక్షన్స్ టెస్ట్ ఈజీగా ఉంటుంది, దిశలు ఈ చాప్టర్ ఈజీగా ఉంటుంది. సో వాటి మీద ఫోకస్ చేసుకుని కూడా మీకు కనీసం 10 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సింపుల్ టాపిక్, మీరు నిర్లక్ష్యం వహించమాకండి. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చినట్టయితే మనం దిస్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏదైనా కావచ్చు. దీంట్లో కూడా మనకు ఒక 6 to 7 చాప్టర్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని ఈజీగా ఉన్నాయి. దాని నెంబర్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది, నెంబర్ సిస్టమ్, నెంబర్ సిరీస్ ఈజీగానే ఉంటుంది మనకు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా మనకు ఏమైతే ఈజీగా ఉన్నాయో వాటి వెళ్ళిపోండి. మనకు మెన్సురేషన్ ఈజీ కష్టంగా ఉంటుంది, అది లేదు, టాపిక్ లేదు అసలు. స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇబ్బందిగా ఉంటుంది, కానీ లేదు. సో ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగానే ఉంది. కాబట్టి మీరు ఒక 10 days మెంటల్ ఎబిలిటీకి, 50 రీజనింగ్ అండ్ మెంటల్ అర్థమెటిక్, ఒక 10 days కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మీరు అనుకుంటున్నారేమో ఎప్పటి నుంచో 1 year చదువుకోవాలనేసి, కాదు, మీరు అన్నీ ఒకసారి బ్రీఫ్గా చదవండి. అందుకంటే మనకు ఉత్తమ సెకండ్ యాప్లో మీకు 1 year కరెంట్ అఫైర్స్ ఉన్నాయి.
కంటెంట్ ఉంది, మంత్ వైజ్ ఉంది, క్విజులు ఉన్నాయి, దానికి తోడుగా 100 గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీకు మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు మిత్రమా, సింపుల్ టాపిక్స్ ఓన్లీ. సో మీడియం లెవెల్ నుంచి డెప్త్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే సార్ స్పెసిఫై చేశాడు కాబట్టి మనకి మీడియం నుంచి హై లెవెల్ ఉంటుంది. హై లెవెల్ వదిలేసేయండి, మీడియం లెవెల్ చేసుకున్న కూడా మనకి ఈజీనే కదా. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా భయపడుతున్నారు, మాకు మ్యాథ్స్ రాదు, మెంటల్ ఎబిలిటీ ఏం లేదండి. మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్లో మనకు 15 క్వశ్చన్స్ వస్తాయి, 15లో 10 ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఈవెన్ అరిథమెటిక్లో కూడా అంతే, బేసిక్స్ మీద మనకు చాలా ఒక 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఈ 20 చేసుకుని చాలు, 10 వదిలేసుకుని ఇబ్బంది లేదు. కానీ మనం టోటల్గా వదిలేస్తే మాత్రం మనకు గ్యారంటీ చెప్పగలమా, హిస్టరీ మనకు అన్నీ వస్తుందని, జాగ్రఫీ నాకు అంత వస్తుందని, సొసైటీ నాకు అంత వస్తుందని గ్యారంటీ చెప్పగలమా? కాబట్టి మరి ఏ దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే కాంపిటీషన్ హై రేంజ్లో ఉంది. కాబట్టి ఏ ఒక్క టాపిక్ను కూడా, ఏ ఒక్క సబ్జెక్టును కూడా మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. ఏదైనా సరే సాధిస్తే ఖచ్చితంగా మనకు అది పట్టు వస్తుంది దాని మీద. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీని మనం నేర్చుకోవడం మనకి ఏం బెనిఫిట్ అంటే, నాట్ ఓన్లీ కొందరు అంటున్నారు సార్ గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో పనికొచ్చేది, నాకు మెయిన్స్ అది లేదు కదా, ఎందుకు చదవాలంటున్నారు. అది హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, సోషల్ కానీ చదివితే నాకు మెయిన్స్ కూడా పనికొస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క గ్రూప్ 2లో నాకు వస్తుంది జాబ్ని మీకు గ్యారంటీ ఇవ్వగలరా? లేదు కదా. కానీ మీరు ఏ పోటీ పరీక్ష తీసుకున్నా సరే, ఒక గ్రూప్ 1 కావచ్చు, ఒక డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, డివైఓ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనకు ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. ప్రతి దాంట్లో కూడా మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉంది కదా. అది మనకు ఉపయోగపడేదే కదా. పోనీ మనకు సచివాలయ పోస్టులు కూడా వస్తాయి కదా, ఇప్పుడు కానీ తర్వాత వస్తాయి కదా, దాంట్లో మనకి ఇది ఉంది కదా. కాబట్టి ఇక మెంటల్ ఎబిలిటీ నేర్చుకోవడం వల్ల, రీజనింగ్, అరిథమెటిక్, కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం వల్ల ప్రతి దాంట్లో కూడా మనకు పనికొస్తుంది. ఇక్కడ నెగ్లెక్ట్స్ వద్దు, నిర్లక్ష్యం వద్దనే వద్దండి. అది ఒకవేళ మిస్ అయినా కూడా మీకు ఏజ్ ఉందనుకోండి, రైల్వే పడుతూ ఉంది, రైల్వేలో దాదాపు 3 lakhs జాబ్స్ ఉన్నాయి. ఈ యొక్క 3 lakhs జాబ్స్ మనకి ఏముందంటే అరిథమెటిక్ 30 మార్కులు ఉంటుంది, రీజనింగ్ 30 మార్కులకు ఉంటుంది, అన్ని 60 మార్కులు వచ్చేసా. ఇంకా 10 మార్కులు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 30 మార్కులు జీకే ఉంటుంది. సో అక్కడ పనికి వస్తుంది కదా. కాబట్టి మీరు నాకు మెంటల్ ఎబిలిటీ కష్టమని మీరు నిర్లక్ష్యం అది చేయమొద్దండి, చేయండి. మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మనకు యాప్ అయితే మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి అయితేనే మీకు డైలీ కూడా వీడియోస్ కూడా మీకు అందిస్తాను, ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా మీరు దాన్ని ఫాలో కండి. సో సింపుల్ టాపిక్స్ ఉంటాయి, కానీ మీరు వరీ కావద్దండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ బాగా చేయండి, లేకుంటే ఈ యొక్క ప్రాక్టీస్ లేకుండా మనం ఇబ్బంది పడతాం. ఈ యొక్క ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు. గుర్తుంచుకో మిత్రమా, లాస్ట్ వరకు మనం ఫైట్ చేయాల్సిందే. లాస్ట్ వరకు మనకి విజయం వచ్చేది, మన సక్సెస్ రావాలంటే మనం ఫైట్ చేయాల్సిందే. ఎట్లా చేయాలి? మనం చూసే ఉంటారు వరల్డ్ కప్లో. సో మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియన్ బ్యాటర్ మ్యాక్స్వెల్ ఒకసారి గమనించండి, ఆల్మోస్ట్ ఆల్ డెడ్ అండ్ అంతే. ఆస్ట్రేలియా నో డౌట్ ప్రతి ఒక్కరికి తెలుసు, 99% ఓడిపోతుంది అందరికీ తెలుసు. ఈవెన్ మ్యాక్స్వెల్ కూడా తెలుసు ఇండియా ఈరోజు ఆస్ట్రేలియా ఓడిపోతుంది, అతను కూడా తెలుసు. అయినా కూడా లాస్ట్ వరకు ఫైట్ ఇచ్చాడు. ఆ యొక్క లాస్ట్ వరకు ధీమాతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, తన మీద నమ్మకంతో ఫైట్ చేయడం వల్ల చివరికి ఓడిపోతుందనుకున్నటువంటి ఆస్ట్రేలియా గెలిచింది. అది ఫైట్ అంటే. కాబట్టి నా వల్ల కాదు అనుకోవద్దండి, మన వల్ల ఆ నా వల్ల అవుతుంది, నేను ఖచ్చితంగా విజయం వరకు తీసుకెళ్తాను అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనలాంటి, ముఖ్యంగా మన ఎవరిది ప్రిపేర్ అవుతున్నామో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి, మనకు ఈ యొక్క మ్యాక్స్వెల్ మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్స్వెల్ లాగా లాస్ట్ వరకు ఫైట్ చేయండి. ఎగ్జామ్ పేపర్ తీసుకున్నాం, పేపర్ హార్డ్గా ఉంది, కానీ మనకి ఇచ్చిన టైం ఎంత 150 minutes ఉంది. 150th minute కూడా మనం ధీమాగా రాసుకొని బయటికి రావాలి, అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది మిత్రమా. కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మనకి ఉత్తమ్ అకాడమీ యొక్క 2 యొక్క యాప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080880 మీకు కాల్ చేయండి. మనకి యాప్ నందు కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.